చిత్తూరు జిల్లాకి సంబంధించి వివరాలు అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది ఎక్స్ట్రీమ్ దామోదర్, దారుణం ఇది. ఒక పింఛన్ డబ్బుల కోసం వెళ్ళి ఎండకి తట్టుకోలేక చనిపోవడం అనేది ఒక దారుణమైనటువంటి విషయం. ఏం జరిగింది, ఆ వివరాలు ఏంటి, ఆ మనిషి వివరాలు ఏంటి? చక్రి తిరుపతి జిల్లా ఎర్రావారిపల్లె మండలం నెరబైలు గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి 3 సార్లు సచివాలయం వద్దకు ఈరోజు వెళ్ళాడు. ఉదయం 11 గంటలకు ఒకసారి పెన్షన్ ఇస్తామన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట సమయానికి బ్యాంకు నుంచి మా సిబ్బంది డబ్బులు తీసుకొని వస్తారో ఆ సమయానికి రమ్మని చెప్పారు. మూడోసారి 3 గంటల సమయంలో తిరిగి వెళ్ళాడు. అయితే అప్పటికి కూడా నగదు సచివాలయ సిబ్బందికి అందలేదు. దీంతో అతను తిరిగి వస్తూ అస్వస్థతకు గురయ్యాడు. 3 సార్లు ఇంటి వద్ద నుంచి సచివాలయం వద్దకు వెళ్లడంతో తీవ్రంగా అస్వస్థతకు గురై అతను వడదెబ్బ తగలడంతోనే అతను ఇంటికి వచ్చే లోపల తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో మరణించాడు. మొత్తం మీద చెప్పాలంటే ఆ వయసులో అతను 3-4 సార్లు సచివాలయం వద్దకు తిరగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్పవచ్చు. మొత్తం మీద అయితే పాక్షికంగా ఈరోజు కొన్ని చోట్ల మాత్రమే రాయలసీమ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. చక్రి, ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నగరాలు అటు చిత్తూరు కానీ తిరుపతి నగరానికి సంబంధించి కానీ అటు కర్నూలు, కడప, అనంతపురం ఈ 5 సెంటర్స్లో మాత్రమే సాయంత్రం 4 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఇక మున్సిపాలిటీస్లో కానీ గ్రామ స్థాయిలో ఏదైతే సచివాలయాల వద్దకు కానీ ఇప్పటికీ పూర్తిగా నగదు అందకపోవడంతో పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. యాక్చువల్గా ఈరోజు ఉదయం 11 గంటలకు నగదు తీసుకొని సచివాలయాల వద్దకు సిబ్బంది వస్తారు, మీరు 11 గంటలకు ఇక్కడికి చేరుకోండి అని చెప్పారు. అయితే ఈ విషయం తెలియని చాలామంది లబ్ధిదారులు పెన్షన్ తీసుకునే వ్యక్తులు 8 గంటల నుంచి పడిగాపులు కాసిన పరిస్థితి. అయితే 11 గంటలకు డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 2 గంటలు అన్నారు, 3 గంటలు అన్నారు. 3 గంటలకు కూడా పూర్తిగా డబ్బులు రాలేదు. అది తిరిగి 4 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతున్నదని చెప్పారు. అయితే 4 గంటలకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే కేవలం అర్బన్ ప్రాంతాల్లోనే నగరపాలక సంస్థ ఉన్న 5 నగరాల్లో మాత్రమే రాయలసీమ వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మిగతా ప్రాంతాల్లో రేపు ఉదయం నుంచి పంపిణీ జరుగుతుందని చెప్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో నగదు సచివాలయాలకు అందిన చోట మాత్రమే పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఏదైతే వాలంటీర్లను పంపిణీకి దూరంగా ఉంచారంటూ దీనికి కారణం ప్రతిపక్షాలు చేసిన కుట్ర. దీంతోపాటు ఏదైతే మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కుట్రకు పాల్పడింది. అదే రమేష్ గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేసినప్పుడు వైకాపాను ఇబ్బంది పెట్టాడు. దీంతోపాటు ఇప్పుడు వాలంటీర్లను ప్రజలకు దూరం చేయడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆయన పైన తీవ్ర స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏదైతే ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనే ఆయన పర్యటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం మేమంతా సిద్ధం సభ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో కూడా ఆయన పెన్షన్దారులను ఉద్దేశించి ఓ చోట ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు. మొత్తం మీద అయితే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంటారని గతంలో ఏదైతే 15 రోజుల క్రితమే ఊహించారు. ముఖ్యంగా ఎన్నికల విధులకు దూరంగా, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా వాలంటీర్లను ఉంచాలని ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కమిషన్కు నిర్ణయించిన నేపథ్యంలో పెన్షన్ పంపిణీ కూడా దూరంగా ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ ప్రతి విమర్శలు, వీటన్నిటి మధ్య పెన్షన్దారులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే గతంలోనే 3వ తేదీ ఉదయానికే నగదు చేరుతుందని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలకు పెన్షన్కు సంబంధించిన నగదు చేరకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రేపు ఉదయం నుంచి రేపు 9 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం సక్రమంగా నిర్వహిస్తాము. దీంతోపాటు 6వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ జరుగుతుందంటూ అధికారులు ప్రకటించిన నేపథ్యం. మరోవైపు ఏదైతే పెన్షన్ పంపిణీ సచివాలయాల వద్ద పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యము, షామియాన్లు వేయాలి, కుర్చీలు వేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పెన్షన్ పంపిణీల మార్గదర్శకాల్లో. కానీ ఇప్పటికి చాలా వరకు కేవలం మేజర్ పంచాయతీల్లో, నగదు ఉన్న మేజర్ పంచాయతీల్లో మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. మిగతా చోట్ల అంటే చిన్న గ్రామ పంచాయతీల వద్ద ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. ఎందుకంటే ఆయా పంచాయతీల్లో నిధులు లేకమి అని, మా దగ్గర నిధులు లేవని నిర్మోహమాటంగా పంచాయతీ సర్పంచులతో పాటు కార్యదర్శులు చెప్తున్న పరిస్థితి. చిన్న గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఇంటికి నేరుగా వెళ్ళి పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కేవలం మార్గదర్శకాల ఫలితంగానే తాము వెళ్ళలేకపోతున్నామంటూ సిబ్బంది ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద దివ్యాంగులతో పాటు అనారోగ్యం పాలైన వారికి మాత్రమే పెన్షన్ల పంపిణీ చేస్తాము, మిగతా వారికి